సింధుదుర్గ్ ఫోర్ట్లో ఉన్న శివాజీ మందిర్కి గవర్నమెంట్ నెలకి ఇచ్చేది 250 రూపాయలు, అంటే సంవత్సరానికి 3000. అదే మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధికి గవర్నమెంట్ ఖర్చు పెట్టేది నెలకి 17,000, అంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు. ఆర్టీఐ ఫైల్ చేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే 1971 నుంచి శివాజీ మందిర్కి మెయింటెనెన్స్కి సంవత్సరానికి 3,000, అంటే నెలకి 250 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు 55 సంవత్సరాల నుంచి. అదే ఔరంగజేబ్ సమాధికి ఇప్పటివరకు వాళ్ళు ఖర్చు పెట్టింది 10 yearsలో 6.5 lakh రూపీస్. ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే 2011-2012లో వాళ్ళు ఖర్చు పెట్టింది 47,000, 2012-2013లో 80,000, 13-14లో 9,000. అలా ఇప్పటివరకు తీసుకుంటే 2021-2022లో 2,55,000 ఖర్చు పెట్టారు. 2022-2023లో 2 లక్షలు ఖర్చు పెట్టారు. 23-24 ఇంకా రాలేదు. ఎందుకు ఖర్చు పెట్టారు అనేది సమాధికి. ఏ భూమి మీద ఆయన పుట్టారో, ఏ భూమి అస్తిత్వాన్ని ఆయన కాపాడడానికి మొఘల్స్తో ఫైట్ చేశారో, ఆయన మందిరానికి గవర్నమెంట్ 55 సంవత్సరాల నుంచి ఇచ్చింది 3,000 రూపాయలు మెయింటెనెన్స్కి ఇయర్లీ. ఏ భూమి అస్తిత్వాన్ని నాశనం చేయడానికి, ఏ మరాఠా సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి చచ్చిపోయిన ఔరంగజేబ్ సమాధికి ఏమో 13 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 6.5 లక్షలు. హిందూ జనజాగృతి సమితి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏదైతే ఔరంగజేబ్ సమాధికి మీరు ఇస్తున్నారో ఆ అమౌంట్ ఆపేయండి, ఏదైతే శివాజీ మహారాజ్ మందిర్కి మీరు ఇవ్వలేకపోతున్నారో దాన్ని ఇవ్వండి అని చెప్పి, లేకపోతే హిందూస్ నుంచి ప్రొటెస్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇదే ఆ ప్రెస్ నోట్. 2022లో ఔరంగాబాద్కి సంభాజీ నగర్ అని పేరు చేంజ్ చేశారు. పేరు మాత్రమే మారింది తప్ప ఇంకేం మారలేదు. అక్కడ గవర్నమెంట్ ఉంది బీజేపీ, కానీ మారింది ఏం లేదు, పేరు తప్ప. ఇప్పటికైనా మన చరిత్ర మనం ఏంటో తెలుసుకోవాలి. సినిమా వస్తే తప్ప మన చరిత్ర ఏంటో మనకు తెలియట్లేదు. మనం ఏం కోల్పోయాం, మనం ఏం కోల్పోవద్దు అనేది ఇప్పటికైనా నేర్చుకోండి. హర హర మహాదేవ.